Hello viewers, welcome to Suni Home Recipes. ఈరోజు మనము గార్లిక్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను, ఫిష్ ఫిల్లెట్స్ తీసుకున్నాను. ముందుగా మనము ఈ విధంగా కడిగి ముక్కలుగా చేసుకుని ఉప్పు, కారము, పసుపు వేసుకుని కొద్దిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా కొద్దిగా లైట్గా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇందులోకి మనము కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేస్తున్నాను, ఆల్ పర్పస్ ఫ్లోర్ 1 స్పూన్ వేసుకోవాలి. సో రెండు బాగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకున్నాము. ఓకే అండి, ఫిష్ ఫ్రై చేసుకున్నాము. ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని నేను ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సరిపోకపోతే యాడ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఆయిల్ కొద్దిగా కాగింది. ఒక్కొక్కటి ఫిష్ యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము ఫిష్ ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనము ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందులోకి ఇక్కడ నేను గార్లిక్ 3 to 4 తీసుకున్నాను. గార్లిక్ క్లవ్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఇందులో వేస్తున్నాను. గార్లిక్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, గార్లిక్ ఫ్రై అయింది. ఇప్పుడు మనము చిల్లీస్ వేసుకున్నాము. కొన్ని చిల్లీస్ వేసుకోవాలి, 3 to 4 వేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న తర్వాత నేను కెచప్ 1/2 స్పూన్, చిల్లీ సాస్ 2 స్పూన్స్ వేస్తున్నాను. ఈ రెండు కూడా యాడ్ చేసుకున్నాము. మనం కొద్దిగా సోయా సాస్ వేస్తున్నాము.
5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, అయిపోయింది. మనకి గార్లిక్ ఫిష్ ఫ్రై రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీ హోమ్ రెసిపీస్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.